ఇప్పుడు నేను పక్కకి జరుపుతున్నాను అన్నారు. మరి దీన్ని ఏమంటారు? మనం పెట్టుకున్నామమ్మా, మనమే పెట్టుకున్నామమ్మా ఈ భేదాలన్నీ, బయట వాళ్ళు కాదు. అమ్మ ఏదో మాట్లాడతారంటుంది చూడు. యమున గారు. విజిత గారు. యమున గారు, ఇందాక మీతో మాట్లాడాను బట్ మీ ఫోన్ స్ట్రక్ అయిపోయింది, చెప్పండి. ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ వైజ్ గా తీసుకుందాం. ఇందాక అన్నారు వచ్చిన ప్రస్తావనలు బ్రాహ్మణ సంఘాలు రాలేదు అన్నారు. అది అవాస్తవం. బ్రాహ్మణ సంఘాలు వచ్చాయి, వారు జరిగిన విషయం పట్ల పూర్తిగా ఖండించాయి. సో ఏకకంఠంతో కూడా వారు ముక్త కంఠంతో వాళ్ళు దాన్ని తప్పు పట్టారు. వారికి అండగా ఉంటానని కూడా వాళ్ళ బ్రాహ్మణ సమాజాలు వచ్చాయి. అది మొదటి విషయం. రెండు, ఇందాక మీరు మత ప్రస్తావన తీసుకొచ్చి మరి వారిని అట్లా అనడం, ఒక పార్టీ అగ్రనాయకులు అలా మాట్లాడడం అని గురించి మీరు ప్రస్తావన చేసినప్పుడు, మన ధర్మంలో చాలా ముఖ్యమైన ఒక అంశం ఏమిటంటే వసుదైక కుటుంబం అంటాం. అంటే మనకి బియాండ్ బార్డర్స్, బియాండ్ లాంగ్వేజ్, కల్చర్, రేస్, అంటే నాట్ అన్ని ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. అసలు మనకి ఎటువంటి కూడా అంత డైవర్సిటీ అనేది కేవలం మన ధర్మంలోనే మనం చూస్తూ ఉంటాం. అందుకే మన ఒక హైందవ ధర్మం వచ్చేసి, కల్చర్ వచ్చేసి, ఇట్ వాజ్ స్ప్రెడ్ అక్రాస్ గ్లోబ్ అండ్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద వరల్డ్. మీరు చూస్తూ ఉంటే దాని మీద పూర్తి ఇది చూస్తే ఇక్కడ ఏంటంటే ఆ ఆస్పెక్ట్ లో మీరు చూసినా కూడా ఒక వసుదైక కుటుంబం అని చాలా దృఢంగా నమ్మే ఒక ధర్మం మనది. అలాంటి ధర్మంలో అగ్రజులు, పూజ్యులు, పెద్దలు మన రంగరాజన్ స్వామి వారు. ఇంకొకటి, పదే పదే మనం దళితులు అనే మాట వాడుతున్నాం. ఇంకా అది బాధాకరంగా ఉంది. ఎందుకంటే ఇంతటి మానసికంగా కూడా మనం ఒక వికాసవంతంగా కూడా ఒక వికాసమే పడుగులు వేస్తూ కూడా ఇంకా మనం అట్లాంటి ప్రస్తావన చేస్తున్నాము. ఇంకా మనుషులను మాట్లాడుతున్నారంటే బాధేస్తోంది. ఎందుకంటే పరమాత్ముడికి ఎటువంటి హద్దు లేదండి. ఎన్నో సందర్భాలలో మీరు ఇతిహాసాలు చదివితే, చిన్న మీరు ఎన్నో చదివితే, పురాణాల్లో గాథలు మీరు వింటే భగవంతుడు తన భక్తుడి కోసం దిగొస్తాడండి. అన్ని ముల్లోకాలు దిగొస్తాడు. అక్కడ అందులో మనం చాలా వరకు చెప్పచ్చు, ఎటువంటి ఈ క్యాస్ట్, కులము, ఇటువంటి వ్యత్యాసం మనకి ఎక్కడ లేదు. భారతం రాసిన వ్యాసుడు ఏ కులము, రామాయణం రాసిన మన వాల్మీకిది ఏ కులం చెప్పండి? కాబట్టి వాళ్ళంతా మహాపురుషులు, అంతటి సాధుత్తములు, అంతటి మర్యాద పురుషులు కదా. వాళ్ళని మనం ఎంత ఇన్స్పిరేషనల్ గా ఈ రోజు వరకు కూడా మన ఇళ్లలో ఉంటాయి రామాయణ, మహాభారత, భాగవతాలు, ఇవన్నీ కూడా. మరి అవి రచించిన మహాపురుషులు, మేధావులు, తపస్సంపన్నులు, వాళ్ళు మనకి ఆదర్శం కాదా? ఎక్కడుంది ఈ వ్యవస్థ? ఇంకా మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం కూడా మనుషులు డివైడ్ చేసే ఒక ఆస్పెక్ట్ గా మనకి రుద్దిపోయారు. కాబట్టి ఈ మురికినంతా వదిలించుకోవాలి. శారీరకంగా, మానసికంగా ఏదైతే మనకి అంటగట్టారో, శరీరానికి ఎటువైతే మురికి ఉంటే మనం శుభ్రపరచుకుంటామో, ఈ మైల అనేది ఈ యొక్క మానసికంగా మనలో కూర్చోబెట్టారు చూసారా, ఈ భావాజాలాన్ని. దీన్ని మనం వదిలించుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. అదే ప్రయత్నంలో మన రంగరాజన్ స్వామి వారు అదే చేశారు. మునివాహన సేవాన్ని చేశారు వారు. అద్వితీయం. కాబట్టి ఇక్కడ ఏంటంటే టు షో దట్ సమానత్వము, సమాజ హితం కోసం పాటుపడ్డమే మన ధర్మంకి ఒక మెయిన్ ఉద్దేశం అని అనేక సందర్భాల్లో రంగరాజన్ స్వామి వారు అనేక ప్రసంగాలలో కూడా ఆ ఈక్వాలిటీని చూపిస్తూనే అనేక అంశాల్లో వారు వెళ్ళారు. ఇప్పుడు వారు ఇంకా అన్య మతస్థుల్ని పలకరించడంలో తప్పే ఉంది. మానవత్వానికి మించినదే లేదే, మానవత్వానికి మించిన ధర్మమే లేదు. సనాతన ధర్మం అంటే ఈజ్ ఈక్వల్ టు మానవత్వం, ప్రేమ, శాంతి, ఇవన్నీ కూడా మనకి చెప్పినవి. సరే, మిగతా ఆస్పెక్ట్ మళ్ళీ మనం దాన్ని వాదించి చేయక్కర్లా. ఆ ఆస్పెక్ట్ కాకుండా ఇప్పుడు ఏంటంటే అంతటి చక్కటి సత్సంకల్పంతో, ఒక మంచి ఆలోచనతో వారు వెళ్ళినప్పుడు మిగతా ఎవరైనా పార్టీలకు అతీతంగా ఎవరైనా కూడా అక్కడ కూర్చున్న వాళ్ళు ఆ పెద్దరికంతో ఉండాల్సిన అవసరం ఉంది. మనం ఏం మాట్లాడుతున్నాం, మనం మాట్లాడుతున్నప్పుడు సమాజంలో మనం ఒక పొజిషన్ లో ఉండి సమాజాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసే ఒక పొజిషన్ లో మనం ఉన్నప్పుడు మనం మాట్లాడే ప్రతి పదజాలం ప్రజల్ని ఎలా చైతన్యపరుస్తుందా, లేకపోతే వాళ్ళని తప్పుదారి పట్టిస్తుందా అనే దాని మీద విశ్లేషించుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి మనం చేసే ప్రతి వాక్యం కూడా బయట చాలా ఇదిగా ఉంటుందండి విజిత గారు. కాబట్టి ఇక్కడ చెప్పేది అదే, ఏదైతే ఇప్పుడు మన ధర్మంలోనే కదా చెప్తుంది, లోక సమస్త సుఖినో భవంతో అని చెప్తున్నాం, అందరూ ఒకటే అని చెప్తున్నాం. ఒకటే ఎప్పుడు ఎలా అవుతారో అది అయ్యే పరిస్థితుల్లో వాళ్ళు అవుతారు. కానీ అదేదో ఒక చిన్న ఆస్పెక్ట్ తీసుకొచ్చి భూతద్దులో తీసుకొచ్చి దీనివల్ల వారిని టార్గెట్ చేశారనడం సముచితం కాదు. అది అలాంటి పెద్దలు వారి స్థాయికి ఆ స్థాయికి ఎవరండి, అందరం కూడా ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ తో ప్రతి ఒక్కళ్ళకి ఒక స్వార్థపూరితమైన ప్రపంచంలో అన్నిటినీ పక్కన పెట్టి భగవత్ సేవే నాకు ముఖ్యం అని భగవత్ సేవే నాకు ముఖ్యం అని ముందుకెళ్తున్న వ్యక్తులను ఇటు అవమానపరచడం అనేది శ్రేయస్కరం కాదు, సమాజ హితం కూడా కాదు.
మనం ఏ బోధ చేస్తున్నాం అనేది చాలా ముఖ్యము. పార్టీలు అనేకాలు ఉంటాయి, వస్తాయి, పోతాయి. కానీ మన ధర్మం అనేది శాశ్వతం. రాజులు ఇంతకుముందు రాజుల వ్యవస్థ ఉంది, పోయింది. ఈరోజు ప్రజాస్వామ్య వ్యవస్థ ఉంది. రేపొద్దున ఏ వ్యవస్థ వస్తుందో మనకు తెలియదు. కానీ నిరంతరం అన్ని కాలాల ఆ చంద్ర తారార్కం మిగులుతోంది. సనాతనం అంటే ఆది అంతం లేనిది. ఎందుకంటే ఇందులో ఇంత శ్రేయస్సు, ఇంత హితము ఉంది, ఇందులో ఇంతటి నిస్వార్థ తత్వం ఉంది. కాబట్టి ఈ ఆస్పెక్ట్ ఇంకా బతుకుంది, ఇంకా ఉంది. ఎక్కడైనా చూడండి, ఎప్పుడైనా సపరేషన్ ఇవన్నీ ఉంటే అవి ఉండలేవు. అవన్నీ ఎప్పుడైతే ఫ్రీడమ్ ఉందో, ఎప్పుడైతే మనకు ఆలోచించే స్వేచ్ఛ ఉందో, మనకి మంచి చెడు విశ్లేషించే ఒక ఆలోచన ఉందో, పరివర్తన కోసం మార్గం ఉందో, ఇవన్నీ కూడా మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ రిజిడిటీ లేదు. కాబట్టి ఈ రోజుకి మన ధర్మం ఇంకా ఇలా ఉన్నది, ఎప్పటికీ ఉంటుంది అది. కాబట్టి అలాంటి అంతటి గౌరవైన స్థానంలో ఉన్న రంగరాజన్ గారు లాంటి వాళ్ళని దూషించడం కరెక్ట్ కాదు. అన్నిటికీ అతీతంగా కూడా నేనైతే అంటాను, పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా కూడా మానవత్తున్న ప్రతి ఒక్కళ్ళు దీన్ని ఖండించాల్సిన అవసరం ఉంది. అన్నిటికీ అతీతంగా కులం అనే ప్రసక్తి తీసుకోవడం శ్రేయస్కరం కాదు. ఇంకా మనం కులం అని మాట్లాడుకోవడం అనేది శ్రేయస్కరం అస్సలు కాదు. అది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే మన దేవుడికే లేదండి. దేవుడు ఎన్నోసార్లు మన కథల రూపంలో విన్నాం, ఆయనకే లేదండి. మరి మనం ఆయన పూజించే భక్తులుగా భగవంతుడు ఏం చేశాడో ఆ మార్గంలో నడుచుకోవాలి కదా. రామయ్య తండ్రి రాజ్యం వదిలిన తర్వాత ఆయన మొత్తం రామాయణం చదివితే ఆయన ఎంతమందికి ఆదర్శం, మహాపురుషుడు. కాబట్టి ఈ మన ఇతిహాసాల్లో, పురాణాల్లో ఎక్కడా కూడా ఎవరిని వేధించమనో, బాధ పెట్టమనో, దూషించమనో, కింద అంటే వాళ్ళని లోపు చేసి చూపించమనో, చిన్నతనం చేసి చూపించడం ఎవరండి? అందరం సమానంగానే పుడతాం. కాబట్టి బ్రహ్మ జ్ఞానం వల్లే బ్రాహ్మణుడు, సుప్రీం కాన్షియస్నెస్, బ్రాహ్మణత్వం అనేది ఇట్స్ ఎ క్వాలిటీ, జస్ట్ క్వాలిటీ. ఆ స్థానానికి ఎవ్వరైనా అర్హులే. ఆ స్థాయికి చేరుకోవడానికి ఆ జిజ్ఞాస ఉండి, అటువంటి తపన ఉండి, అటువంటి తపస్సు చేస్తే, తపస్సు అంటే ఈ రోజుల్లో, అప్పుడు తపస్సు చేసేవారు, ఈ రోజు తపస్సు చేయాలంటే ఇటువంటి నెగటివిటీని ఎంతో అధిగమించాలి. అంత ఈగోస్ ని పక్కన పెట్టుకోవాలి, మనలో ఉన్న షట్శత్రువుల్ని పక్కన పెట్టుకోవాలి, అవన్నీ తీసేసి ఎప్పుడైతే మనం సమానత్వం అని చెప్తున్నామో, నోటి నుంచి వస్తుంది కానీ కడుపు నుంచి, లోపల నుంచి వస్తుందా? అది రాగలగాలి, చేయగలగాలి. అలా ప్రదర్శన చేసే ఒక మహనీయుడే మన రంగరాజన్ స్వామి గారు లాంటి వాళ్ళు, వాళ్ళ కుటుంబ సంబంధించి సౌందరరాజన్ గారు కానివ్వండి, వాళ్ళందరూ కూడా. సో ఇలాంటి మహనీయులు చాలా మంది చాలా చోట్ల ఉన్నారు. కొంతమంది బయటకు వస్తారు, కొంతమంది బయటకు రారు. కాబట్టి మనలో ఉన్న అజ్ఞానాన్ని ఇప్పటికైనా వీడి, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ఎనీథింగ్, ఎనీ ట్యాగ్స్, నో ట్యాగ్స్, మనం అందరం సరే ముందు మన మానవత్వంతో మనం అందరం ఫస్ట్ హిందువులుగా కట్టిద్దాం. ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పార్టీ లైన్స్, వ్యవస్థ, సొసైటీ అన్ని పక్కన పెట్టేసాను. హిందువులుగా ముందు జరిగిన దాడి కరెక్ట్ కాదు. ఇట్ ఈస్ అబ్సల్యూట్లీ యాంటీ సోషల్. ఇది ఇటువంటివి ప్రేరేపించకూడదు. వాళ్ళకి మీరు కౌన్సిలింగ్ ఇస్తారా? శిక్ష కూడా డెఫినెట్గా ఇవ్వాల్సిందే. ఇలాంటి వాళ్ళని వదిలిపెట్టకూడదు, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే. ఆ శిక్షలో కూడా మీరు కరెక్షన్ చేస్తున్నారా? బిహేవియర్ మోడిఫికేషన్ జరుగుతోంది. ఎందుకంటే శిక్షలు పడుతున్నాయి కానీ వాళ్ళ మనసుల్లో, వాళ్ళ ఆలోచనలో ఏ మార్పులు రావటంలా, దాని వైపు అడుగులే వేయటంలా. బట్ వీ షుడ్ డెఫినెట్లీ థింక్ అబౌట్ దోస్ ఆస్పెక్ట్స్ అండి. ఎందుకంటే బిహేవియరల్ కరెక్షన్స్ అనేది శిక్ష పడిన వాళ్ళల్లో జరగటం లేదు. వాళ్ళలో ఎందుకు అంత క్రూరమైన ఆలోచనలు వస్తున్నాయి, అంత క్రూరమైన థాట్ ప్రాసెస్ వీళ్ళలో ఎందుకు ఉంది అనే దాని మీద విశ్లేషణ జరగటం లేదు. దేర్ ఆర్ నో కేస్ స్టడీస్. కాకపోతే వాళ్ళకి శిక్ష వేస్తున్నాం, బెయిల్ తెచ్చుకుని బయటకు వస్తున్నారు, మళ్ళీ వెళ్తున్నారు, మళ్ళీ వస్తున్నారు, మళ్ళీ తప్పులు చేస్తున్నారు. కానీ మనిషి తప్పు చేయకుండా ఉండడానికి కారణాలు బయటకి ఎందుకు చేయకూడదు, నేను ఎందుకు చేసిన తప్పు అని చెప్పడానికి పరిస్థితులు లేకపోతున్నాయి. అసలు ఆ వ్యక్తి ఆ తప్పును చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? ఇజ్ ఇట్ సెల్ఫ్ మోటివేటెడ్ ఆర్ ఇజ్ ఇట్ ఎవరైనా ప్రేరేపించారా? ఇవన్నీ కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. లేదా నిజంగానే పూర్తి స్థాయిలో మానసిక రుగ్మత ఉందా? ఇలా 3 కోణాల్లో దీని విచారణ జరగాలి. పూర్తి స్థాయిలో మానసిక రుగ్మత ఉంటే ట్రీట్మెంట్ ఇప్పించండి. లేదా సెల్ఫ్ మోటివేటెడ్ ఎవరో దాని ఎవరో బెస్టెడ్ ఇంట్రెస్ట్ తో కానీ కనుక ఈ సొసైటీలో ఈ ఫ్యాబ్రిక్, సోషల్ ఫ్యాబ్రిక్ కి దెబ్బతీయాలి అనే ఒక ఆలోచనతో, కుట్రతో చేస్తే మటుకు ఆ వెనక ఎవరున్నా కూడా వాళ్ళందరికీ కూడా పనిష్మెంట్స్ చాలా స్ట్రింజెంట్ గా పడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సో విజయ ఆర్య గారు, ఇందాక నేను అన్నట్టు సరే, ఆయన వీరరాఘవరెడ్డి రంగరాజన్ గారిని కొన్ని ప్రశ్నలు అడిగారు. ఇక్ష్వాకు అంటే ఈ భూమంతా కూడా ఇక్ష్వాకు వంశకులు అయితే ఏ గోత్రంలో ఉన్నారు, ఇలాంటివన్నీ ఏవేవో అడిగారు. ఆయన చెప్పలేకపోయిన సందర్భంలో ఈయనకి ఏం తెలీదు, పండితుల వేషంలో జనాల్ని మోసం చేస్తున్నారు, ఇవన్నీ కూడా మాట్లాడారు. దానికి ఇందాక మనకి రాఘవ శర్మ గారు ఒక విషయం చెప్పారు. అంతమంది వచ్చి ఆయన మీద దాడి చేస్తుంటే ముందు ఆయన ప్రాణాలు కాపాడుకునే ప్రయత్నం చేస్తారు తప్పితే వేదాలు వల్లించారు అనే ఒక విషయం చెప్పారు. నిజంగా మీరు అంటే కేటీఆర్ గారితో నిన్న మీరు అక్కడికి వెళ్ళారు కాబట్టి ఆ సిచ్యువేషన్ని రంగరాజన్ గారు ఎలా ఫేస్ చేశారో, ఆయన ఏం చెప్పారు? అసలు ఆయన 2 ముఖ్య ఉద్దేశాలు ప్రకటించిందండి. అసలు జరిగింది ఏంటి అంటే, ఈయన యాక్చువల్లీ